హాయ్ అండి. ప్రస్తుతం మనం అమరావతిలో రీసెంట్గా సెంట్రల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేత ఓపెన్ చేయబడిన మన వాజ్పేయి గారి విగ్రహం దగ్గర ఉన్నామండి. ఈ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేశారంటే అమరావతిలో N4E4 రోడ్లు, అంటే ఎన్ సిరీస్లో భాగంగా N4 రోడ్డు, ఈ సిరీస్లో భాగంగా E4 రోడ్డు ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ కార్నర్లో మనకి ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ విగ్రహం మనకి వెంకటపాలెం హౌసెస్ కనపడుతున్నాయి. విగ్రహం బ్యాక్ సైడ్ వెంకటపాలెంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి ఇంచుమించుగా 2.55 ఎకర్స్ 2.55 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగిందండి. ముఖ్యంగా వాజ్పేయి గారికి ఇక్కడ ఎందుకు విగ్రహం ఏర్పాటు చేశారంటే ఆయన భారతరత్న, మనకి పెద్ద పెద్ద దేశాలతో సమానంగా మనకి ఈరోజు అణుబాంబు అనేది ఉంది. అంటే మన దేశం వైపు వేరే దేశాలు చూడటానికి భయపడతాయంటే మన దగ్గర కూడా అణుబాంబు ఉండటమే కారణం. వాజ్పేయి గారి టైంలోనే మనకు అణుబాంబు అనేది సాధ్యమైంది. పోఖ్రాన్ లో అప్పుడు అణు పరీక్షలు చేయటం కూడా ఆయన సమయంలోనే చేశారు. నెక్స్ట్ ఏంటంటే కార్గిల్ యుద్ధం ద్వారా మనకి పాకిస్తాన్ మీద తిరుగులేని విజయం సాధించి పెట్టింది కూడా ఆయనే. అలాగే ఇంకా చాలా సేవలు చేయటం జరిగింది. 4 లైన్ రోడ్లు మొట్టమొదటిసారిగా మనకి ఇండియాలో స్వర్ణ చతుర్భుజి అనే ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాటు చేసింది కూడా ఆయనే. అక్కడ నుండే మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది స్పీడ్ అయింది. ఇంకా మనకి రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహరావు గారు తర్వాత ఐటీలోను అలాగే టెలికమ్యూనికేషన్ లో విశేష సేవలు అందించిన ప్రధానమంత్రి కూడా మనకి వాజ్పేయి గారే. అందుకే ఆయనకు గుర్తుగా అమరావతిలో ఒక స్టాట్యూ ఏర్పాటు చేయటమే కాకుండా ఇంచుమించుగా 2.55 ఎకర్స్ లో స్మృతివనం, మ్యూజియం, విగ్రహం ఈ 3 కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన పార్క్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.